మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 179వ పేజీ, 2వ అధ్యాయం 12-13 వచనాలు నేనే చదువుతాను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించులాగున ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, మీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు. మమ్మలను మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ప్రభా, మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, సహాయం ఇచ్చేయండి. మీరు దిగి వచ్చి మా అందరితో మీరు మాట్లాడి కనికరించి కృప చూపమని సకల ఆటంకములు లయపరుస్తూ నీ కృపకు అప్పగించుకుంటూ మీరు తోడండి, సహాయం ఇచ్చేయమని నీ దాసుని మరుగు చేసి మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు నందు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఇక్కడ భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని చెబుతున్నాడు. మనము పొందినటువంటి రక్షణ కొనసాగించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. రక్షణను కొనసాగించుకొనుట అంటే ఇది రక్షణ పొందినటువంటి వారికి చెందే మాట. ఈ లోకంలో రక్షణ పొందిన వారు, రక్షణ పొందని వారు, 2 వర్గాలు ఉన్నారు. అందులో రక్షణ పొందిన వారు వారి రక్షణను కొనసాగించుకోవాలి అని చెబుతున్నాడు. అది భయముతో వణకుతో ఉండాలి. భయము అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు అనే ఆయన మాత్రమే సకలము చేయగలడు అనే భయం ఉండాలి. వణుకుతో ఆయన మనకిచ్చిన రక్షణ ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకొని ఎప్పటికీ కృతజ్ఞతతో మనలో ఎప్పుడు ఒక గౌరవం అనేది ఉండాలి. వణుకుతూ అంటే గౌరవం కలిగి ఉండడం అన్నమాట. కొంతమంది అధికారుల ముందు, మంత్రుల ముందు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, రాజుల ముందు గౌరవంగా వణుకుతూ నిలబడతారు. ఎందుకంటే వారి పట్ల గౌరవం అన్నమాట. వారేం అనకున్నా, తిట్టకపోయినా, వారేం శిక్షించకపోయినా వారి పట్ల ఒక భయాన్ని, గౌరవాన్ని చూపెట్టడం ఏంటిదంటే అది వారిని రెస్పెక్ట్ చేయడం అన్నమాట. ఇది మన రాజు, మన దేవుడైన ప్రభువు ఎదుట మనం అలా ఉండాలి. అలా ఉంటూ మీకు ఇవ్వబడిన మీ సొంత రక్షణను కొనసాగించుకొనుట అనే విషయం చెబుతున్నాడు. ఎలా కొనసాగించుకోవాలి అంటే మీరు పొందినటువంటి ఆ రక్షణను పోగొట్టుకోకుండా దానిని కాపాడుకోవాలి. ఏమండి, ఈ యొక్క అంత్యకాలములో ఈ దినాలు గడిచిన కొలది అనేకమైన అవలక్షణాలు ఈ లోకంలోనికి వస్తాయి. అదేమిటో చెబుతాడు అపోస్తలుడైన పౌలు భక్తుడే తిమోతికి రాస్తూ చెప్తాడు కదా. మరి యొక్క తరము గతిస్తున్న సమయంలో అనేకమైన అపాయకరమైన కాలాలు అనేటివి వస్తున్నాయి ఈ అంత్య దినాలలో అని చెబుతాడు. కొన్ని లక్షణాలు 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉండురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము, అప్పుడే నీ రక్షణ కొనసాగుతుంది. వీటన్నిటికీ నువ్వు దూరముగా ఉండు అని చెప్తున్నాడు అన్నమాట. ఏమండి, ఇక్కడ ఎన్ని లక్షణాలు ఉన్నాయో మనం ఇప్పుడు సమాజంలోనికి వెళ్ళి చూస్తే ఇందులో అనేక లక్షణాలు వ్యక్తులకు సరిపోతాయి. అలాంటి తరంలో బ్రతుకుతున్నాం మనం. ఇలాంటి తరంలో బ్రతుకుతున్నాం.
యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందు జరిగే కొన్ని సూచనలు ఉన్నాయి. అవి జరిగేటువంటి సమయంలో ముఖ్యంగా మనుషులందరికీ వచ్చే ఒక సమస్య ఏమిటి అనంటే ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పాడు. మత్తయి సువార్త 24:13. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. 12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు. అక్రమం అనేది విస్తరిస్తుంటే అనేకుల యొక్క ప్రేమ, అనేకులు అన్నారు అంటే ఒకరిద్దరు లేదు ఇందులో, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అయితే ఈ ప్రేమకు ఈ అక్రమానికి ఏమి సంబంధము అంటే, అక్రమం విస్తరిస్తే ప్రేమ చల్లారిపోతుంది, దానితో పాటు ఈ యొక్క రక్షణను కూడా పోగొట్టుకుంటారు చాలామంది అని చెప్తున్నాడు అన్నమాట. మత్తయి సువార్త 24:12-13 చదువుకున్నాం. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును అంటే పైన ఉన్నటువంటి మాటకు దీనికి సంబంధం ఉంది. అక్రమం అనేది విస్తరిస్తే ప్రేమ చల్లారిపోతుంది. అయితే అంతం వరకు ఎవడు సహిస్తాడో వాడే. ఇక్కడ సహించుట అనే మాట ఏం సహించాలి అంటే, వారికి మనం ఇప్పుడు చదివినటువంటి 2వ తిమోతి 3వ అధ్యాయంలో చదివిన ఆ లక్షణాలు కలిగిన వాళ్ళందరూ ఉంటారు సమాజంలో. వాళ్ళు మనకు దూరం ఉండరు. వీళ్ళు ఎంతో మంది మనలో ఉన్న రక్షణను పోగొట్టేటువంటి విధంగా ఉంటారు. మనం పొందిన రక్షణ లేదా దేవుని బిడ్డలు పొందిన రక్షణను ఆ రక్షణకే దూరము చేసేటట్టుగా వీళ్ళందరూ వచ్చి మన ముందు బిహేవ్ చేస్తారు, ప్రవర్తిస్తారు అన్నమాట. అన్ని రకాల మంది వస్తారు మన దగ్గరికి. ఎవరైతే రక్షణ పొందినారో వాళ్ళ రక్షణను పాడు చేయడానికి సాతాను వాళ్ళను పంపుతాడు. అట్లా వాడు అప్పటికే గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదరాన్ని వెతుకుతున్నాడు కదా, వాడు ప్రతిరోజు వెతుకుతాడు కదా. దేవుడేమో ప్రతి ఒక్కరిని కాపాడడానికి తన దేవదూతలను పెట్టి అనుదినం అనుక్షణం కాపాడుతుంటే, వీడేమో మనలను దేవుని కాపుదల నుంచి ఎప్పుడెప్పుడు బయటికి లాగాలనే ప్రయత్నం వాడు నిరంతరం చేస్తుంటాడు. అందులో భాగంగా అనేక మందిని వాడు తయారు చేసుకొని వాళ్ళను మన దగ్గరలో పెడతాడు. ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళను. ఏం లక్షణాలు? ఏమండి? అక్రమము చేయు వారిని కదా. ఇవన్నీ అక్కడ ఉన్న లక్షణాలు ఎన్ని ఉన్నాయి మళ్ళీ చదివితే మళ్ళీ టైం పడుతుంది. అడున్న లక్షణాలన్నీ కలిగిన వాళ్ళందరినీ వాడు మన చుట్టూ ఇంప్లాంట్ చేస్తాడన్నమాట. రక్షణ పొందిన వాళ్ళ చుట్టూ వీళ్ళందరినీ వాడు ఎస్టాబ్లిష్ చేస్తాడు సైతాన్. వీళ్ళంతా ఒక మాట కిందికి వస్తారు. వీళ్ళు ఎవరంటే అక్రమము చేయువారు. ఈ అక్రమం అంటే ఇవన్నీ వస్తాయి కదా అందులో. క్రమంగా నడుచుకోవడం అంటే దేవుని మార్గంలో నడుచుకోవడం. అందుకే అంటాడు కదా, మీరు క్రమముగాను మర్యాదగాను నడుచుకోండి అంటాడు. మరి అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఎవరు అంటే దేవుని మాటను మీరే వాళ్ళే కదా. అందులో ఏమైనా డౌట్ ఉందా? అక్రమం చేయ వాళ్ళు ఎవరంటే దేవుని మాటను మీరే వాళ్ళే. కాబట్టి మనము క్రమముగా నడుచుకోవాలి అని పదే పదే మనతో ప్రభు తెలియజేస్తారు. కనుక ఎవరు కూడా మోసపోవద్దు, మీరు క్రమముగా నడుచుకోండి అంటూ గలతీయులను కూడా హెచ్చరిస్తాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. ఏమండి? 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. క్రమము అనేది మనకు ఎవరి ద్వారా ఎవరి నుండి వస్తుంది అంటే ఆత్మ ద్వారా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. ఆత్మదేవుడే మనకు క్రమముగా నడవడము నేర్పిస్తాడు. అక్రమముగా నడవడం అంటే ఏమిటి అంటే, ఎవరైతే ఈ ఆత్మను అనుసరించారో వాళ్ళు అక్రమముగా నడుచుకుంటారు. వినండి, ఎవరు అక్రమంగా నడుచుకుంటారు? ఎవరైతే ఆత్మను అనుసరించారో వాళ్ళు అక్రమముగా నడుచుకుంటారు. ఇక్కడ దేవుణ్ణి ఫాలో కావడము అని అంటే ఆత్మను అనుసరించడమే. అంటే కనబడేటటువంటి ఆయనను అనుసరించడం కాదు, కనబడని ఆయనను అనుసరించడం. ఆత్మ మనకు కనబడదు. కనబడనటువంటి ఆత్మను ఎట్లా అనుసరిస్తాం చెప్పండి? ఎలా అనుసరిస్తామంటే
కనబడేటువంటి ఈ అక్షరాల లోపల ఉన్నటువంటి భావము ద్వారా, సారాంశం ద్వారా, తాత్పర్యము ద్వారా, ఇది చాలా కీలకమైన మాట, కీలకమైన విషయం. బైబిల్లో అక్షరాలు కనబడతాయి. ఆ అక్షరాలలో భావము, తాత్పర్యము, సత్యము, సారాంశం అనేది ఉంటుంది. దానిని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అది ఆత్మదేవుడు క్రమపరిచి నడిపిస్తుంటాడు మనలో. ఎవరైతే ఆ ఆత్మను అనుసరించకుండా దాటిపోతారో వాళ్ళు ఖచ్చితంగా అక్రమంలోనే ఉన్నారని దేవుడు తీర్పు తీరుస్తాడు. అప్పుడు వారి లోపల ఎవరైతే అక్రమం చేస్తారో వాళ్ళలో ప్రేమ నిలిచి ఉండదు. ఆత్మదేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము, దేవుడు ఏర్పాటు చేసిన క్రమము ఒకటే. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్పమంటాడో అదే చెప్తాడు. ఆయన ఏం నేర్చుకున్నాడో అదే చెప్తాడు తప్ప ఇంకొకటి నేర్పడి ఇంకొకటి చెయ్యడు ఆయన. యోహాను సువార్త 16వ అధ్యాయము 13లో చూస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయం 13లో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయను. ఏం బోధిస్తాడట ఆయన? వేటిని వింటాడో వాటినే బోధిస్తాడు కదా. 14లో, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్ముడు దేవునిలో ఉన్న మాటలనే తీసుకొని చెప్తాడు, యేసయ్య మాటలనే తీసుకొని చెప్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి మాటనే దేవుడు చెప్పే మాట కదా. ఆయన కూడా దేవుడు కదా, త్రియేక దేవుడు కదా. కాబట్టి ఎవరైతే ఈ ఆత్మను అనుసరించే విధానము నుండి దూరం అవుతారో వాళ్ళు ఖచ్చితంగా అక్రమము చేయు వారి లిస్టులో ఉంటారు. 2వ తిమోతి 3వ అధ్యాయంలో చదువుకున్న మాటలలో ఉన్న వాళ్ళందరూ అక్రమము చేసినట్ట చేయనట్ట? చేసినట్టే. ఆ అక్రమం చేసేటువంటి వాళ్ళు ఎక్కడుంటారు అంటే మన కంటికి కనబడినంత దూరంలో ఉంటారా? అసలు వాళ్ళ మధ్యలోనే మనం ఉంటాం కదా. అప్పుడు మనకేం జరుగుతుందంటే మనకు ఒక ప్రమాదం ఉంటుంది వాళ్ళందరితోని. ఇన్ని లక్షణాలు కలిగిన వాళ్ళతో ఉన్నప్పుడు ఒక ప్రమాదం ఉంటుంది మనకు. ఏమిటి అంటే అసహనం ఏర్పడుతుంది మనకు, తట్టుకోలేని ఒక స్థితి ఏర్పడుతుంది మనకు. అమ్మో నేను తట్టుకోలేకపోతున్నా, వీళ్ళు ఇంతమంది ఇన్ని రకాలుగా చేస్తున్నారని చెప్పేసి ఆ వేదన, బాధ, భయము, ఆందోళన కలుగుతుంది. దానితో అసహనం వస్తుంది, సహించని గుణం కూడా వస్తుంది. అందుకే అన్నాడు అక్కడ ఏమని, అంతము వరకు సహించు వాడెవడు వాడే రక్షణ పొందుతాడు. ఇప్పుడు మనకు సహించడం కూడా కావాలి. మనము సహించలేదనుకో అన్ని రకాల అక్రమాలలో ఏదో ఒక అక్రమంలో మనం కూడా ఇరుక్కపోతాం. ఎందుకంటే చుట్టూ ఒకడు 50 మందిని చంపినోడు ఉన్నాడు, తర్వాత ఒక్కడినే చంపినోడు ఇంకొకడు ఉన్నాడు. ఆ ఇద్దరిట్లల్లో ఎవడు పెద్ద తప్పు చేసినోడు, ఎవడు తక్కువ తప్పు చేసినోడు అనే అంచనా ఉంటుంది మన మైండ్లో. మనకు ఎవరు చెప్పకుండానే ఒకడు 50 మందిని చంపిండు, ఒకడే ఒక్కడినే చంపిండు అని ఇద్దరు వ్యక్తులు మన ముందు ఉన్నప్పుడు ఆ 50 మందిని చంపినోడేమో మనం ఎక్కువ షెడ్యూన్గా చూస్తాం, ఈ ఒక్కడిని చంపినోడిని తక్కువ షెడ్యూన్గా చూస్తాం. ఇది మన అలవాటు. సహజంగా మనకు ఆ డిసిషన్ ఏర్పడుతుంది మైండ్లో. ఏర్పడదా? వాడు పెద్ద పాపిరి, వీడు చిన్న పాపిరి, వాడు పెద్ద అక్రమదారుడు, వీడు చిన్న అక్రమదారుడు. అయితే వానికంటే వీని మీద నీకు తక్కువ కోపము లేదా తక్కువ ద్వేషం ఎప్పుడైతే ఉందో ఆ అవకాశంలో సైతానుగాడు నిన్ను పట్టుకునే అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే, ఓహో వీని మీద నీకు కొంత దయ ఉంది, తప్పు తప్పే, పాపము పాపమే, వాడైనా వీడైనా ఇద్దరిని నువ్వు ద్వేషించాలి ఫస్ట్. ఎందుకు? వాళ్ళిద్దరు అక్రమం చేసిరు. ఎందుకంటే మనిషి చంపకూడదు, ఇది రూల్, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. అయితే వాడు ఎక్కువ మందిని వీడు ఒక్కరిని చంపినప్పుడు వాడంటే ఎక్కువ ద్వేషం, వీడంటే తక్కువ ద్వేషం కాదు, ఇద్దరిని నువ్వు సమానంగా ద్వేషించాలి. అట్లంటే ద్వేషిస్తామండి, వాని మీద కొంచెం ఎక్కువ ఉండాలి, వీని మీద కొంచెం తక్కువ ఉండాలి. స్నేహం చేయాల్సి వస్తే వాంతం చేయొద్దు కానీ వీనితో చేస్తే ఏం కాదు అని అంటే, ఇద్దరు చేసిన తప్పు ఒకటే, వాడు మళ్ళీ చేశాడు. ఏమండి 50 మందిని చంపినలకు ఒక్కరిని చంపిన మీద దేవునికి ఏమైనా తేడా ప్రేమ ఉంటుందా దేవునికి? అంటే వానికి తక్కువ ప్రేమించి వీని ఎక్కువ ప్రేమిస్తాడా దేవుడు?
వాడు వీడు ఇద్దరు ఒక్కొక్కరిని చంపినా వాళ్ళు ఘోరమైన పాతకం చేసిన వాళ్ళే. నరకపాత్రమైన శిక్షను వాళ్ళ మీదకి రావాల్సిందే, అంత శిక్షకు వాళ్ళు అర్హులైపోయినట్టే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు దొంగతనం చేసిన వాడు ఉంటాడు, మన లెక్కలన్నీ వేరు, దేవుని లెక్కలన్నీ వేరు. అయితే పరలోకం వచ్చినాక చాలా మంది నోరు తెరుస్తారండి. ఎందుకంటే ఈ కాలంలో అసలు ఎవరికి వాక్యం వినే టైం లేదు. మొబైల్స్ వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది కదా. ఎందుకంటే వినేటి వందల కొద్ది ఉంటాయి. ఆ వినేటువంటి వందల కొద్ది విషయంలో ఏదని వింటారు, ఎప్పుడని వింటారు చెప్పండి. వినాలంటే వీళ్ళ మైండ్లో ఫస్ట్ ఒక నేను ఇదే ఇంటా, ఇదే అవసరం, నాకు మిగతా అవసరం లేదు అనే ఒక కమిట్మెంట్ ఉండాలి. ఉన్నప్పుడు సెలెక్టివ్గా ఇది వింటా, ఇది నాకు అవసరం లేదు అనే నిర్ణయం ఉన్నప్పుడే ఏదైనా వింటారు. లేదంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి మన టైంను చాలా తినేస్తుంది. సోషల్ మీడియా ఏం చేస్తుందంటే మన టైం తింటుంది. ఏదైనా ఒకటి చూసినప్పుడు దాని వెనక ఇంకోటి వస్తుంది, దాని వెనక ఇంకోటి వస్తుంది, దాని వెనక ఇంకోటి వస్తుంది, దాని వెనక ఇంకోటి, చూస్తూ 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 టైం ఎంత గడిచిపోతుంది అంటే దినం గడిచిపోయిందని కూడా తెలుస్తలేదు. ఎందుకంటే మన మీద మనకి కంట్రోల్ లేని స్థితి మనకు ఉంది. మన మీద మనకు కంట్రోల్ లేదు. ఉందా? ఎంతమంది చెప్పగలరు నా మీద నాకు మస్తు కంట్రోల్ ఉంది, తిండి విషయంలో కంట్రోల్ ఉంది, నిద్ర విషయంలో కంట్రోల్ ఉంది, లేదా మిగతా విషయంలో చాలా నాకు కంట్రోల్. ఎంత కంట్రోల్ అంటే అసలు నేను ఉదయం లేవాలని ఒక టైం పెట్టుకుంటే అలారం మోగకముందే లేస్తాను అనే స్థితిలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇట్లా అన్ని విషయాల్లో, తిండి విషయంలో, నిద్ర విషయంలో, అన్ని విషయాల్లో ఉంటుందా మనకు కంట్రోల్? ఏమండి, ఒక 4-5 ఇట్లలో ఉంటే ఇంకో 10 ఇట్లలో ఉండదు మనకు కంట్రోల్. కాబట్టి ఈ తప్పులన్నీ మన ద్వారా జరగొద్దు, రక్షణ పొందిన వాళ్ళ దగ్గర జరగొద్దు అంటే దేవుడు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులను మన చుట్టే తీసుకొచ్చి పెడతాడు, పరీక్షిస్తాడు దేవుడు. మళ్ళా నీ దగ్గరికి కొన్నిసార్లు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అక్రమకారులు అనుకున్నాం. అక్రమకారులు ఎప్పుడు మన చుట్టే ఉన్నప్పుడు ఆ అక్రమకారులు ఒకసారి ఒక్కొక్క గుంపు వస్తూ ఉంటుంది నీ దగ్గరికి. అంటే నీతో సంభాషణ జరుగుతుంది, లేదా ఏదో ఒక విధంగా వాళ్ళైతే నీకు తారసపడతారు, నువ్వు వాళ్ళకి తారసపడతావు. అలా తారసపడ్డప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో తెలిసిపోతుంది. 2 తిమోతి 3 మొదటి నుంచి చదివితే కొన్నిసార్లు స్వార్థపరులు వస్తారు నీ దగ్గరికి, కొన్నిసార్లు ధనాపేక్ష ఉన్న వాళ్ళు వస్తారు నీ దగ్గరికి, కొన్నిసార్లు అబద్ధాలు ఆడేటోళ్ళు వస్తారు నీ దగ్గరికి, కొన్నిసార్లు అహంకారులు వస్తారు నీ దగ్గరికి, కొన్నిసార్లు దూషకులు వస్తారు, కొన్నిసార్లు తల్లిదండ్రులకు అవిధేయులు వస్తారు, కొన్నిసార్లు కృతజ్ఞత లేని వారు వస్తారు, కొన్నిసార్లు అనురాగరహితులు వస్తారు, అతి ద్వేషులు వస్తారు, అపవాదకులు వాళ్ళకి చెప్పేటోళ్ళు వస్తారు, అజితేంద్రియులు వస్తారు, క్రూరులు వస్తారు, సజ్జన ద్వేషులు వస్తారు, మంచులను ద్వేషించేటోళ్ళు వస్తారు, ద్రోహులు వస్తారు, మూర్ఖులు వస్తారు, గర్వాంధులు వస్తారు, దేవుని కంటే ఎక్కువ సుఖం అనుభవించేటోళ్ళు నీ చుట్టూ తారసపడతా ఉంటారు అన్నమాట. అప్పుడు ఇందులో నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమించి ఎవరిని ఎక్కువ ద్వేషిస్తావు? వీళ్ళు కాక ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ లిస్ట్ అయిపోలే, ఈ లిస్ట్ అయిపోయింది అనుకుంటారా? అయిపోలే, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, అన్యాయస్తులు, అక్రమదారులు. ఏమండి, గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఇక్కడ 19వ వచనంలో చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి అనగా జారత్వం చేసేటోళ్ళు, అపవిత్రాత్మలు, కామకత్వము, విగ్రహారాధికులు, అభిచారం చేసేవాళ్ళు, ద్వేషకులు, కలహములు పెట్టేటోళ్ళు, గొడవలు పెట్టేటోళ్ళు, మత్సరం ఉన్నోళ్ళు, క్రోధాలు పెట్టేటోళ్ళు, కక్షలు ఉన్నోళ్ళు, భేదాలు ఉన్నోళ్ళు, విమతాలు ఉన్నోళ్ళు, అసూయలు ఉన్నారు, మత్తతలు ఉన్నారు, అల్లరితో కూడిన ఆటపాటలు పాడేటువంటి వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు మన వైఖరి ఏమిటి? వీళ్ళందరినీ మనం ఎట్లా డీల్ చేస్తాం చెప్పండి? వీళ్ళతో ఎట్లా పోరాడతాం మనం? వాళ్ళు ఉంటుండేనే నాకేం పట్టి అని తులుపుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఎప్పటిదాకా ఉంటుంది. మళ్ళీ ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ వట్టోళ్ళు ఏమి కాదు. వీళ్ళ దగ్గర ఏమి చదువు లేనోళ్ళు, డబ్బు లేనోళ్ళు, అధికారం లేనోళ్ళు కాదు. అసలు అన్నున్నోళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇట్లా. వాళ్ళకి డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, వాళ్ళ పలుకుబడి ఉంటుంది, ఈ లోకంలో పలుకుబడి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మరి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏమిటి? మనం ఏం చేయొచ్చు? వాళ్ళ మీద మనకు ఏదో ఒక విషయంలో గౌరవం ఉంటుంది. మనం వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు ఏమో, పాపం చేస్తే పాపం చేసిన వాళ్ళు, ఇందులో ఎన్నో లక్షణాలు వాళ్ళకు ఉంటుండొచ్చు. కానీ ఫలానా విషయంలో నాకేం సంబంధం అని మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళతోని మనం సహవాసం చేసినప్పుడు, మాట్లాడినప్పుడు ఒక పెద్ద ప్రమాదం జరుగుతుందంట. ఏమండి, మనము 3వ యోహాను పత్రికలో ఒక మాట చదువుకుంటాము. ఏం చదువుతామంటే
రెండవ యోహాను పత్రికనేనండి, 1వ అధ్యాయం ఉంది కదా, ఇక్కడ 10-11 వచనాలు చదువుదాము. ఎవడైనాను ఈ బోధను తీయక మీ యొద్దకు వచ్చినట్లా వానిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అన్నాడు. ఇప్పుడు మనం ఇవందాక చెప్పుకున్నదంతా దుష్టక్రియలే కదా, ఇంకా చాలా ఉన్నాయి. నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, ఇతరులదేమి ఆశించొద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. మాకు 10 ఆజ్ఞలు మనం చదివితే అది కూడా చదువుదాం తర్వాత. ఇప్పుడు శుభమని చెప్పుట, శుభము అంటే ఏంటిది? మనం ఒకరు కనబడంగానే ఏమంటాం చెప్పండి? మనమైతే ఏమంటాం? ప్రైజ్ లార్డ్ అంటాం. ముస్లిమ్స్ అయితే సలాం అలైకుం అంటాం. మన క్రైస్తవులు కొంతమంది అయితేనేమో షాలోమ్ అంటారు, మరికొందరు మారనాథ అంటారు, కొంతమంది స్తోత్రం అని కూడా అంటారు. పలకరించారు. కొందరైతే వందనాలు అంటారు, కొందరు నమస్కారం అంటారు, కొందరు గుడ్ మార్నింగ్ అంటారు. ఈ శుభవచనం అంటే ఏమిటి? ముందు కనబడ్డప్పుడు పలికే మాటనే శుభవచనం. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి మొదటి స్టార్ట్ అవుతుంది ఇక మన సంభాషణ. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది శుభవచనం కదా. ఈ శుభవచనము చెప్పొద్దు అంటున్నాడు ప్రభు. ఎందుకు? ఈ శుభవచనము చెప్పగానే ఏం జరుగుతుందట? ఇక్కడ చెప్పిండు ఏం జరుగుతుంది. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడు. అట్లెట్లయితాడు? శుభం వందనాలు అని చెప్తే వాని దుష్ట క్రియలలో పాలివాడు అవుతారా? అట్లెట్లయితారు? అంత తొందర అవుతారా? దీనికి ఎంత టైం పడుతుంది? పాలివారు అవుతారు అని అంటే నువ్వు శుభమని చెప్తావు, తర్వాత వాడేం చెప్తాడు? వాడు కూడా శుభం అంటాడు. శుభం అని నీకు శుభం పెడతాడు. శుభం అని చెప్పిన తర్వాత ఏమవుతుందంటే ఆ శుభంతో ఆగిపోతుందా? నువ్వు పోయి శుభం అన్నావు, వాడది శుభం అన్నాడు, తర్వాత ఇక మన సంభాషణకు శుభమని ఓరు ఎవరు. దాని తర్వాత ఏముంటుంది? చాలా విషయాలు ఉంటాయి, చాలా సంభాషణ ఉంటుంది. దీని గురించే కీర్తనకారుడు ఏమన్నాడంటే మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే అసలు ఆలోచన ముందు నీ దగ్గర రావాలి కదా. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది? శుభమని చెప్పిన తర్వాత వస్తుంది, అవునా కదా? అసలు ఎవడైనా శుభమని చెప్పడానికి వస్తుందంటే వాని ముందే లోపలేదో పెట్టుకొని వస్తున్నాడు, అది శుభంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత నీకు చెప్తాడు దాన్ని అంతా. అన్న నమస్తేనే అయితే ఏం జరిగిందంటే కథ మొదలవుతుంది. ఏం చెప్తున్నాడు అతను? నీకు ఆలోచన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆలోచన. ఆ ఆలోచన దుష్ట సంబంధమైందో దైవ సంబంధమైందో, నీకు లాభం చేసేటిదో వానికే లాభం చేసుకునేటిదో, నిన్ను చెడగొట్టేటిదో నిన్ను బాగు చేసేటిదో మనం ఎట్లా దాన్ని డిఫైన్ చేస్తాం? దాన్ని ఎట్లా కనుగొంటాం చెప్పండి? కనుగొనగలమా మనం? అందుకే వీడు శుభమని చెప్పి అంతటితో ఆగడు. వాడు ఏం చేస్తాడంటే వాడు నీతో ఇంకో ఎన్నో కొన్ని మాటలు అయితే మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది అంటే సంభాషణ జరుగుతుంది. అలా మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? సంభాషణ జరుగుతుంది. అసలు చాలా మందికి మాట్లాడుడు రాదు. అవతలోని కంటే మనము జ్ఞానులమని ఎప్పుడు మనందరం అనుకుంటాం, కానీ అవతలోడు నీకు తెలియకుండానే నీ మైండ్లో వాడు ఒక చిప్పు పెట్టిపోతాడు, ఒక ఆలోచన పెడతాడు, నిన్ను ప్రేరేపిస్తాడు ఏదో ఒక విషయంలో నీకు తెలియకుండానే. అందుకే కొంతమందిని కలిసినప్పుడు మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి, కొందరిని కలిసినప్పుడు నెగిటివ్ వైబ్స్ వస్తాయి. ఎవరైతే ఆలోచన ఎక్కువ చేస్తుంటారో వాళ్ళ ఆలోచనలలో కొన్నిసార్లు వాళ్ళ ఆలోచన తిరగబడతాయి. ఆలోచన ప్రపంచం మనం ఏదైనా చేయాలంటే మనం దేంతో చేస్తాం? మొదలు పెడతాం ఆలోచనతోనే, ప్రేరేపణతోనే. మనకుగా ఓనుగా చేసేటివి ఉండయి చాలా మటుకు. అందరిని చూసి చేసేటి, అందరు చెప్పింది విని చేసేటి, అందరూ ఇచ్చిన సలహాలు సూచనలతో చేసేటివి ఉంటాయి ఎక్కువ, అవునా కదా? దానిని గురించే మాట్లాడండి కీర్తనకారుడు, అవునా లేదా? మొదటి కీర్తనలోనికి మనం వెళితే దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటే నిలబడితే ఏమవుతుంది? పాపుల మార్గం లేనిది ఏడుంది చెప్పండి భూమి మీద? ఇప్పుడు పాపుల మార్గము లేనిది ఎక్కడ? ఇప్పుడు ఈ తోవల పాపులు లేరా? ఇక నుంచి బస్ స్టాండ్కి పోయేదాకా పాపులు లేరా? మరి పాపుల మార్గం అంటే నిలబడకుండా ఏడుంటాం మనం చెప్పండి? లోతు సొదొమ గొమొర్రా పట్టణాల గవిని దగ్గర ఉండేవాడు. అక్కడ అందరు ఎవరు కూర్చుంటారు? అక్రమాలు అన్యాయాలు ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, అవన్నీ చేసేటోళ్ళు ఉంటాడు. వాళ్ళతో నువ్వు ఎక్కువసేపు నిలబడితే వాడు నిన్ను సైగలతోని కానీ ముఖ కవలికలతోని కానీ ప్రవర్తనతోని కానీ నీ మైండ్లో ఒక ఆలోచన పుట్టిస్తాడు.
అది మాటతోని కావచ్చు, సైగలతోని కావచ్చు, నీకేదో ఒక ఆలోచన పుట్టిస్తారు మైండ్లో. అలా ఆలోచన పుట్టించినప్పుడు ఏం జరుగుతుందంటే నీవు ఆ ఆలోచన వైపు వెళ్ళిపోతావు. ఫస్ట్ నీ మైండ్ వెళ్ళిపోతుంది ఆలోచన వైపు. నీ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతే నీ శరీరం అక్కడికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన ఆలోచన ఎక్కడికి వెళితే ఆ ఆలోచన దగ్గరికి మన శరీరం పోతుంది. మన కళ్ళు దేన్నైతే చూస్తాయో ఆ చూసిని ఆ దానిని రిసీవ్ చేసుకున్నటువంటి ఆ విషయం దగ్గరికి మన శరీరం అంతా పోతుంది. ఈ శరీరాన్ని నడిపించేది ఏంటిది అంటే ఆలోచన. ఈ ఆలోచనలు ఎట్లా వస్తాయి మనకు? విన్న వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి, మాట్లాడిన మాటలను బట్టి వస్తాయి ఆలోచన కదా. అందుకే సామెతల గ్రంథంలో మనం 6వ అధ్యాయంలో అక్కడ 5వ అధ్యాయంలో చదివితే ఒక ఆమె ఉంటుంది. ఆమె ఎప్పుడు అందరిని పిలుస్తూ ఉంటుందట. 7వ అధ్యాయమా, అక్కడ ఒక ఆమె ఉండి పిలుస్తూ ఉంటుంది అందరినీ. 7 కదా, కరెక్ట్ 7. 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. తొమ్మిదిలో చూడండి. వాడు జారస్త్రీ సంత దగ్గర వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అప్పుడు అంతటా కపటము గల స్త్రీ ఒకతే వాణిని ఎదుర్కొనికి వచ్చింది. ఏందబ్బా గిడ తిరుగుతున్నావు, ఏమైంది అని అడుగుతున్నాను అనమాట. అతడు అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగున్నది, దాని పాదములు దాని ఇంట, దాని పాదాలు నిలువై వీని పాదాలు నిలుస్తలేవు. వీళ్ళు ఏం చేస్తురా అంటే తోవల నడుస్తురు అటు ఇటు. ఏమన్నా చేస్తురా? ముందు వీడు నడుస్తున్నాడు, ఆమె నడుస్తుంది, ఇద్దరు కలిసి ఒక దగ్గరికి నడుస్తున్నారు. ఇక్కడ ఏంది ఓన్లీ కేవలం నడిచే ఉంది. నడిచే కూడా తప్ప. కొంతమంది అంటారు అటు ఓకురా అంటే అటు వయసు ఏమవుతుంది, నడుస్తే కూడా తప్ప, ఇంత స్ట్రిక్టా అంటారు. ఏమండి, ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. ఏమండి, అది పరిస్థితి. ఏమండి, ఇంకా అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అది అంటేదంట, అది మాట్లాడుతుంది. ఇంకెన్నో విషయాలు అక్కడ ఉంటాయి. అవన్నీ చదివితే కూడా మంచిది కాదు. కాబట్టి 26లో చూడండి. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది అట. ఎవరు చంపారు? ఆడ నడిచినామే. ముందు అక్కడ నడిచింది, వీడు నడిచిండు, ఆమె నడిచింది, ఇది నడిచింది, వాడు నడిచింది, ఈమె నడిచింది. నడిచి ఆఖరికి ఏమైంది దొరికైనా ఈ నడిచిన ఆమె వాడిని చంపింది. అగో అట్లెట్ట చంపేది? నడిస్తే చంపుతారు ఎవరన్నా? దాని యొక్క ఫైనల్ గురి అది. దాని యొక్క ఫైనల్ గురి ఏంటిది? చంపడమే కదా. ఎంతమందిని చంపిందట? లెక్కలేనంత మందిని చంపేస్తుంది. లెక్కలేనంత మందిని. 25లో చూడు. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకమంటే నీ మనసు పోతే తర్వాత నువ్వు పోతావు. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి ఎక్కడికి పోకము? దారి తప్పి అది నడిచే త్రోవలోనికి పోవద్దు. పోతే ఏమవుతుంది? చచ్చిపోతావు. పోతే ఏమవుతుంది? చచ్చిపోతావు కదా. కాబట్టి ఇదే మాట కీర్తనకారుడు ఏమన్నాడు మొదటి కీర్తనలో? ఆలోచన చొప్పున నడవద్దు, పాపల మార్గమును అపహాసకులు కూర్చున్న చోట కూర్చోద్దు. ఏమవుతుంది? ఇది నడిచింది, వాడు నడిచిండు, ఆఖరికి వస్తే దాని చేతిలో వీడు చనిపోయాడు. ఒక పడుచు వాడు ఎవరినొస్తాడు. ఎందుకు? వీడికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఆలోచన లేదు, వీనికి చచ్చిపోయాడు.
తర్వాత ఇప్పుడు మనము ఇప్పటివరకు చెప్పుకున్న లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టు ఇంకా అదేనా? ఇంకెన్నో విషయాలు ఉన్నాయి కదా అండి. మన నిర్గమకాండము 23వ అధ్యాయము చూస్తే ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు 20వ అధ్యాయమే చూడండి. 20వ అధ్యాయము 12వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించవు. నువ్వు నీ దేశంలో ఎక్కువ రోజులు బతకాలనుకుంటున్నావా, తొందరగా చచ్చిపోవాలనుకుంటున్నావా? నువ్వు తొందరగా చనిపోవాలనుకుంటే, దీర్ఘాయుష్ నీకు వద్దనుకుంటే నువ్వు చేయాల్సిన ఒక పని ఉంది. నీ తల్లిదండ్రిని పట్టించుకోకు, వాళ్ళని దూషించు, వాళ్ళని సన్మానించకు, వాళ్ళని అగౌరవపరచు, వాళ్ళని ఏడిపి, వాళ్ళని ఇబ్బంది పెట్టు. ఇవన్నీ చేస్తే ఏమవుతావు నువ్వు? ఇది కూడా ఒక విధమైన సూసైడ్ అన్నట్టు. ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి వాళ్ళే శరీరానికి మెడకాయకు ఊరేసుకొని చచ్చిపోయేటోళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ అయ్యవ్వను తిట్టి తల్లిదండ్రులను బాధ పెట్టి వేదనకు గురి చేసి దేవునికి కోపం వచ్చి వీడి ఆజ్ఞను అతిక్రమించిండు కనుక వానికి ఉన్న ఆయుష్ను తీసేసి చంపేస్తాడు దేవుడు. వానికి వాడు ఏం చేసుకుంటున్నాడు? చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాడు అనమాట. ఏది చేస్తే? తల్లిదండ్రులను అగౌరవపరిచినాడు, దూషించినాడు. అందుకే ప్రభు ఏం చెప్పిండు? అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, నీ తల్లిదండ్రులను సన్మానించము, ఇది న్యాయం అన్నాడు. ఇది న్యాయం. తర్వాత 13లో అంటేటువంటి ఇక్కడ కూడా చెప్పాడు, నీ తండ్రిని తల్లిని సన్మానం చెయ్యు, గణపరచు అన్నాడు. 13లో నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకొద్దు, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశపడ ఎక్కడుంటుంది? ఆశపడ ఏడుంటుంది? చెవులన్నా, ముక్కులన్నా, చేతులన్నా, కాళ్ళన్నా, ఆలోచనలలో ఉంటుంది. నీ పొరుగువాని గాడిదని కూడా నువ్వు ఆశించొద్దు అన్నాడు. నీ పొరుగువాని ఇల్లు ఆశించొద్దు. ఏమండి? నీ పొరుగువానిది అనేది ఏది ఆశించొద్దు, అసలు ఏదనేది ఆశించొద్దు. ఆశిస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం పరిపక్వమై మరణంను కంటుంది. మరి ఈ ఆశ పడేటోళ్ళు ఉన్నారా లేరా చుట్టుపక్కల? ఎవరు దేన్ని ఆశిస్తున్నారో మనకు తెలియదు. మనకు తెలుస్తుందా? మనం దేన్ని ఆశిస్తున్నాం కూడా మనకు ఇతరులకు తెలియదు. మనకేం ఆశ లేవంటారా? నాకు ఏం ఆశ లేదబ్బా, నేను మొత్తము నాకు ఏ ఆశ లేదు, నాకు ఆశ అనేదే జీరో, ఆశ నాది ఎట్లుంటుంది, అసలు ఆశ అనేది నాకు లేదండి అనేటోళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఆశలు లేని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మనుషులు ఎవ్వరు లేరు. అందరూ ఆశపడతారు. ఏం ఆశపడతారు అంటే ఆశపడేటివి కొన్ని ఉన్నాయి, ఆశపడని కొన్ని ఉన్నాయి. నీకు ఏది ఇష్టమో అడుగు, అది నేను ఇస్తా అన్నాడు దేవుడు. నీకు ఏదైనా కావాలనే ఆశ ఉంటే, ఇష్టం ఉంటే అడుగు, అది దేవుడు నీకు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. కనుక ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు చూపి మరి ఆశపడద్దు అంటాడు ఏంటిడా? దేవుని దగ్గర ఆశపడు, మనుషులది ఆశపడు కదా. యెజబెల్ ఉంది, ఆహాబు రాజునాడు. ఒక అతనిది మంచి ద్రాక్ష తోట ఉంటే దాని మీద ఆశపడతాడు. ఆశపడి వాడిని చంపేసి అది గుంజుకుంటాడు. ఈ ఆశ ఏం చేస్తుందంటే చంపేదాకా పోతుంది. ఆశ చంపేదాకా పోతుంది. చచ్చిపోయినా పర్వాలేదు కానీ నాకు అది కావాలి. అందుకే ఆశలు మంచివి కావు. అందుకే ఏ ఆశ, ఇప్పుడు హవ్వకి ఆశ పుట్టింది, ఆ పండు తింటేనే నేను బతుకుతా, ఆ పండు తింటే నేను అందంగా ఉంటా, ఆ పండు తిని నాకు మంచిది, రమ్యంగా ఉంది, అది నాకు కావాలని ఆశపడ్డది. ఏమైంది? ఆమె చచ్చింది, ఆదాము చంపింది. ఆదాము హవ్వలు దేవుని దృష్టిలో చచ్చిపోవడానికి గల కారకులు. అసలు మరణం అనేది ప్రారంభం కావడానికి కారకురాలు హవ్వ. హవ్వకు మరణం కావడానికి గల కారణం ఏంటిది? ఆమె ఆశ. ఆశ మంచిదే కానీ ఆ ఆశ వక్రీకరించబడింది, ఆ ఆశ పాడైపోయింది. మనం దేన్ని కోరుకోవాలో మనకు తెలియదు. మనం మ్యాక్సిమం దేవుని దగ్గర అడిగేటప్పుడు ఎలాంటిది అడుగుతామో తెలుసా? మన సుఖము కొరకు అడుగుతాం, మన భోగము కొరకు అడుగుతాం. అది మనకు అవసరం లేకపోయినా భోగం కొరకు అడుగుతామట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఏమండి, మొదటి నుంచి చదువుదాం. మీలో యుద్ధములను పోరాటములను
దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. దేని నుంచి? భోగేచ్ఛల నుండి. మీరు ఆశించుచున్నారు, అగో చూడండి, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఏం ఆశిస్తున్నందుకు దొరుకుతలేదు? భోగము కొరకు అడుగుతున్నారు. నరహత్య చేయుదురు. ఎందుకు చేస్తారు నరహత్య? ఇంతకుముందు చదువుకున్నాం. ఆశ పడినప్పుడు నువ్వు అనుకున్నది నీకు దొరకకపోతే వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు కానీ నాకు అది కావాలి అనే మనస్సు వస్తుంది అన్నమాట. ఏమండి? మత్సర పడుదురు. ఇక ద్వేషించడం మొదలు పెడతారు, తిట్టడం మొదలు పెడతారు, నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెడతారు. కానీ సంపాదించుకొనలేరు అన్నాడు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు. నీకేమైనా దొరకాలంటే నువ్వు అడగాల్సింది ఎవరిని? దేవుణ్ణి. నువ్వు ఆశపడు ఎవరి దగ్గర? దేవుని దగ్గర. కానీ అందరి దగ్గర కాదు, పక్కోళ్ళది కాదు, నీది కాదు, దాన్ని కాదు కదా. ఈనాడు ఎక్కువ కోట్లల్లో, పోలీస్ స్టేషన్లలో ఉన్న పంచాయతీలన్నీ ఎట్లా వచ్చినాయి ఎరికైనా? ఇగో ఇక్కడి నుంచి వచ్చినాయట. ఎక్కడి నుంచి? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అంటూ చెప్పాడు. ఈ పోరాటాలన్నట ఎక్కడి నుంచి కలుగుతున్నాయట? భోగేచ్ఛలు. నాకు ఇది ఉంటేనే నడుస్తుంది, ఇది లేకపోతే నా బతికే వేస్ట్ అనే ఆశ పుడుతుంది చూసిరా. ఆ ఆశ నుంచి యుద్ధాలు వస్తున్నాయి, ఆ ఆశ నుంచి పోరాటాలు వస్తున్నాయి. ఇప్పుడు గొడవలు కొట్లాటలన్నీ గవే. పోలీస్ స్టేషన్లల్లా కొన్ని న్యాయమైనవి ఉంటాయి కానీ ఎక్కువ ఇలాంటి అన్యాయమైనటువంటి. ఏమండి? 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. వీళ్ళని ఏమన్నాడు తెలుసా? ఇలాంటి గుణము, లక్షణము, ఆశ ఉన్నోళ్ళని ఏమన్నాడంటే వ్యభిచారిణులారా అన్నాడు. ఏమన్నాడు? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? మీకు తెలియదా? మీరు దీన్ని గుర్తించలేదా అన్నాడు. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికే శత్రువగును అన్నాడు. ఎవడైతే ఈ లోకముతో స్నేహం చేయడము అంటే ఇప్పటివరకు చెప్పినటువంటి లిస్టు ఆ గుణాలు కలిగిన వ్యక్తులు వాళ్ళే లోకం. లోకం అంటే ఏంటి? చెట్లు, గుట్టలు, పుట్టలు, పట్టణం, ఇవా లోకం అంటే ఏంటిది? ఈ లోకములో ఉన్న మనుషులే లోకం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశం అంటే ఏంటిది? ఈ పర్వతాలు, సముద్రాలు, గుట్టలు, కొండలు ఇవి అనుకుంటున్నారా? కాదు. భారతదేశం అంటే భారతదేశములో ఉన్న ప్రజలు అని అర్థం. దేశం అంటే మట్టి కాదు, ఇదిగా భూమి అని కాదు, సరిహద్దు అని కాదు. ఇక్కడ బ్రతుకుతున్న ఈ సరిహద్దు లోపల బ్రతుకుతున్న మనుషులే దేశము. లోకం అంటే ఎవరు? ఈ లోకములో ఈ సరిహద్దు లోపల బ్రతుకుతున్న మనుషులే లోకము. గనుక ఆ లోకం అంటే ఆ మనుషులతో మాట్లాడేటప్పుడు శుభం అని చెప్పేటప్పుడు జాగ్రత్త. నువ్వు ఎవరికి శుభం చెప్తున్నావు? రోజు పొద్దున గుడ్ మార్నింగ్ అని మెసేజ్ ఎవరు పెడుతున్నావు? నీకెవరు పెడుతున్నారు? ఆ శుభం అని చెప్పేటోళ్ళ వెనుక ఏదో ఆలోచన ఉంది, ఏదో ఆశ ఉంది, ఏదో ఉద్దేశం ఉంది. తెలుసా నీకు? ఎవరికి ఏ ఉద్దేశం ఉందో తెలుసా నీకు? ఆ శుభం అని పెట్టేటప్పుడు నీకు శుభం కార్డు పెట్టనీకే. వాళ్ళు శుభం అని శుభం కార్డుతో వస్తుండ్రు. అర్థమైందా? కాబట్టి ఈ శుభం కార్డు పట్టుకొని వచ్చేటోళ్ళు చిరునవ్వుతో వాళ్ళు వచ్చినప్పుడు గుర్తుపట్టే శక్తి మనకు లేదు. మనకు సేఫ్ మార్గం ఏంటిది అని అంటే దేవుని మార్గంలో ఉండుట. మనం దేవుని మార్గంలో ఎటు పోను అని తిష్టగా నిశ్చయించుకుంటే వాళ్ళకు క్షేమం. అది గమనించకుండా ఏం పర్లేదు ఒక ట్రై చేద్దాం అనుకున్నారు అనుకో, అయిపోయింది. అది ప్రాణం తీస్తుంది. నడిచిన దగ్గర నువ్వు నడుస్తే, అది చెప్పిన ఆలోచన నువ్వు వింటే, అది ఇంకా చాలా మాటలు చెప్పింది, అవన్నీ నేను చదవలేను. అవన్నీ నీ ప్రాణం తీస్తుంది. నేను ఎక్కువ రోజులు బ్రతకనియదు అది కదా. దీనినంతా ఏమన్నాడంటే వ్యభిచారిణులారా. కనుక ఈనాడు దేవుని బిడ్డలముగా, దేవుని పిల్లలముగా ఇలాంటి వైఖరి మన లోపలికి ఏమైనా వచ్చిందా? ఎవరైనా చూపిస్తున్నారా?
ఇది ఎప్పటికప్పుడు కాచుకోవాలి మనం. ఇంటి చుట్టూ సీసీటీవీలు పెట్టి, సీసీ కెమెరాలు పెట్టి ఏమన్నా వచ్చినాయా రాలేదని ఎట్లయితే చూసుకుంటామో అట్లనే మన లోపలికి ఏమైనా వస్తున్నాయేమో చూసుకోవాలి. మన లోపలికి అనేకము తెచ్చేటివి ఉన్నాయి అన్నమాట. వాళ్ళ సంఖ్య ఎక్కువనా మన సంఖ్య ఎక్కువనా? మనం ఒకలమే, కానీ మన చుట్టూ ఎంతమంది ఉన్నారు ఇవన్నీ లక్షణాలు కలిగిన వాడు? ఎవడు ఏ లక్షణంతో, ఏ ఆశతో, ఏ తపనతో మన చుట్టూ తిరుగుతున్నాడో మనకు తెలుసా? పదే పదే నీతో ఎవరో మాట్లాడుతున్నారంటే వానికి ఏదో ఆశ ఉంది. నీతో ఎవరో ప్రైజ్ ది లార్డ్ అన్నాడంటే ఏదో ఉన్నది ఉద్దేశం అని అర్థం. అర్థమైందా? ఊరికనే మెసేజ్ పెడుతున్నారు, ఊరికనే అనవసరంగా చేస్తున్నారంటే అక్కడనే ఉంది అసలుకి ఏమో ఉన్నది వెనకాల ఉద్దేశం అని అర్థం కదా. కాబట్టి అక్కడ జాగ్రత్త పడిరా, వాళ్ళకు క్షేమం. ఏం పర్లేదు, మా వాళ్ళే మనోడే అనుకున్నారా? శుభము అంటే ఇక నువ్వు శుభం కాడునే చూస్తావు లాస్ట్కి, కథం అంతే, ఇంకోటి ఏం లేదు. ఇందులో నుంచి బయటపడే శక్తి మనకు ఉందా అండి? చెప్పండి. ఎవరెవరు ఇప్పుడు ఎన్ని రకాల మన మీద వలలేసి పెట్టిరో మనకు ఎరకనా? కొన్ని పిట్టలకు వేటగాడు ఉరిలేసి పెడతాడు. ఆ మార్గం గుండి వచ్చినప్పుడు ఆ పిట్ట అందులో చిక్కుతుంది, జంతువులు అందులో చిక్కుతాయి. పందులకు పెడతారు ఉరులు, ఏమండి పిట్టలకు పెడతారు ఉరులు. మనకు తెలుస్తుందా? ఉరి అంటేనే నీకు తెలియకుండా వచ్చి ఇరుక్కునేది. అందులో ఒక్కసారి నువ్వు ఇరికిన తర్వాత ఇక తెంపేది ఉండదు, అది తెగిపోదు వల. ఆ వల అంతా గట్టిగా ఉంటుంది. అలాంటి వలలు మన మీద ప్రతినిత్యము అనేక మంది వేస్తుంటారు, ఎన్నో రకాల వలలు. ఈ పని ఎవరిది అంటే ఉరి వేసేటువంటి సైతాను కాని పని. వాని పని షేర్ చేస్తాడు అన్నమాట అందరికి. ఇప్పుడు ఒక కంపెనీలో ఉద్యోగాలు ఉంటే ఆ కంపెనీలో ఉన్న ఉద్యోగాలు కొన్ని వేల మందికి ఇస్తుంటారు కదా. అందులో ఉన్నటువంటి ఎండి పోస్ట్ నుంచి, మేనేజర్ పోస్ట్ నుంచి, సూపర్వైజర్ పోస్ట్ నుంచి, లేబరు, వాచ్మెన్ పోస్ట్ నుంచి అలా కంపెనీలో ఉన్నటువంటి జాబులన్నీ ఎట్లయితే పనిచేస్తారో సైతాను గాడు వాని దగ్గర ఉన్న జాబును వాడు పనిచేస్తాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు తన పనిని పంచిచ్చిండా లేదా? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, అసలు ఈ పని అంతా ఎవరిదంటే యేసయ్య. యేసయ్య ఏం చేసిండు? ఆయనకు శిష్యులను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించి జరిగించుకుంటున్నాడు తన సేవను. మరి సైతాన్ గాడు ఏంటిది? కాపీ మాస్టర్ కదా. వాడేం చేస్తాడు? వాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించుకున్నాడు. అరే ఇగో నేను దొంగను, మొత్తం దొంగతనం నేను చేసేది ఎందుకురా? నువ్వు నా కొడుకు, ఇగో ఈ దొంగతనం చేయిపో, ఈ మోసం చేయి, ఇగో ఈ వ్యభిచారం చేయి, ఈ అక్రమం చేయి, ఈ అన్యాయం చేయి, ఇగో ఈ యేసుకు వ్యతిరేకంగా మాట్లాడు, ఆ యేసు పిల్లలు ఉన్నారు వాళ్ళకు వ్యతిరేకంగా ఉండిపోను అని వాళ్లకు వీడు ఆలోచనలు చెప్పి ప్రేరేపించి ఆశ చూపెట్టి వాని ఉద్యోగము వీనికిస్తాడు అనమాట. ఒకటి సైతాన్ కంపెనీ ఉంది, ఆ కంపెనీలో వీళ్ళు ఉద్యోగస్తులు ఇవన్నీ చేసేటోళ్ళు కదా. ఆ ఉద్యోగం వాడు మానడం అంటే ఆ కంపెనీ మారి ఇంకో కంపెనీకి పోవుడు, ప్రైవేట్ కంపెనీ మానేసి గవర్నమెంట్ కంపెనీకి పోవుడే యేసయ్య లోపలికి వచ్చుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, ప్రభుత్వ కంపెనీలు ఉన్నాయి. యేసయ్యది ప్రభుత్వ కంపెనీ, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. దేవునికి మహిమ కలుగును గాక. సైతాన్ గాంధీ ఏంటంటే అక్రమంగా పెట్టుకున్న కంపెనీ, దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉండదు, పాడు ఉండదు. ఈ లోకంలో ఎక్కువ కంపెనీలు ఏంటిదంటే అక్రమంగా పెట్టుకున్న కంపెనీలే. ఆ అక్రమంగా పెట్టుకున్న కంపెనీలు ఎప్పుడు పాడు పనులే జరుగుతాయి, మోసాలు, దగలు, కుట్రలు. ఈనాడు మనం చూస్తున్నాం న్యూస్లో, మంచి నూనె కల్తీ, పప్పు కల్తీ, షుగర్ కల్తీ, కారపొడి కల్తీ, పసుపు కల్తీ, బియ్యము కల్తీ, కోడిగుడ్లు కల్తీ, కూరగాయలు కల్తీ. అసలు కల్తీ లేని ఏదో చెప్పండి. ఈ కంపెనీలన్నీ ఏడుంటాయి? దర్జాగా చివరస్థలలో పెట్టరు, ఎన్నో రహస్యంగా పెడతారు మూలకు. అర్థమైందా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు? సైతాన్ గాడు చేసినటువంటి ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చినాయి ఇవన్నీ. అథెంటికేషన్ లేదు వీనికి, అన్అథెంటికేషన్ కలిగిన కంపెనీలు ఇవన్నీ. దాంట్లో ఎవరు ఉద్యోగస్తులు? ఇప్పుడు మనం చెప్తాం, రక్షణ పొందిన తర్వాత నేను దేవుని పని చేయాలి, దేవుని సేవకుణ్ణి, దేవుని దగ్గర నేను పని ఉన్ని అని చెప్పుకుంటాం మనం. అవునా? అంటే మన జాబ్ ఎక్కడ? యేసయ్య లోపల, సంఘం లోపల, క్రీస్తు లోపల. ఇది విశ్వ గవర్నమెంట్, ఇది విశ్వ ప్రభుత్వం, ఇది దేవునికి మహిమ కలుగునుగా. సైతాన్ ఉంది, అది ప్రైవేట్ రంగం, అది మోసము, అబద్ధము, అక్రమము,
అలా ఉండేది ఒకటి బోర్డు, లోపల జరిగేది ఒకటి. మనం ఎన్నో న్యూస్లు చూస్తున్నాం కదా. దీని యొక్క మొదటి కంపెనీ ఏంటిదంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్లలో చూసేటువంటి కంపెనీలన్నిటికీ మూలమైన కంపెనీ సైతాన్ ఖాన్ కంపెనీ. అందులో వీళ్ళందరూ సభ్యులు. ఎవరు సభ్యులు? ఎవరు? 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంప్లాయీస్, సైతాన్ దగ్గర ఎంప్లాయీస్. మరి యేసయ్య దగ్గర ఎంప్లాయీస్ ఎవరు? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలలో ఉన్నోళ్ళేమో యేసయ్య లోపల ఎంప్లాయీస్. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, మీరందరూ నా పిల్లలు, మీరందరూ నా దాసులు అని చెప్పిండు కదా. మనమేమో యేసయ్య లోపల పనులము. మిగతా రక్షణ పొందిన వాళ్ళందరూ ఎవరి దగ్గర ఎంప్లాయీస్ అంటే సైతాన్ ఖాన్ దగ్గర ఎంప్లాయీస్. వీళ్ళ కనుక ఎవరు చెప్పినట్టు ఇంటారు? వీళ్ళు సైతాన్ గారు చెప్పినట్టే ఇంటారు. ఎవరికైనా బుర్ర వెలిగి అరే నేను అనవసరంగా అక్రమమైన దారిలో పోతున్నా, ఇది కరెక్ట్ కాదని కొన్నిసార్లు ఏమవుతారంటే ప్రైవేట్ ఉద్యోగం చేసి కొంతమంది కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటారు. అట్లా ఆలోచించి తపన పడి యేసయ్య లోపలికి వస్తారు కొంతమంది. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళే రక్షణ పొందిన వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులకు నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఉద్యోగం పోగొట్టుకొని మళ్ళా ప్రైవేట్ సంస్థలో జాయిన్ అవుతారు. వీళ్ళే రక్షణను పోగొట్టుకునేటోళ్ళు. మనం చదివిన మూలవాక్యం ఏంటి చెప్పండి? మనం ఏం మూలవాక్యం చదువుకున్నాం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 12-13 వచనాలు. అంతేనా? 2వ అధ్యాయం 12-13. ఇక్కడ అంటాడు, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని చెప్పాడు. కొనసాగించుకోవాలి మనం. ఎందుకు అంటే 14లో చెప్పాడు చూడండి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య ఉన్నారు. ఎక్కడున్నామంట మనం? మూర్ఖులైన వక్రజనం మధ్య. యేసయ్య ప్రజలు సక్రమమైన జనం. ఈ లోకములో ఉండేటువంటి ప్రజలు వక్రజనము. వాళ్ళు వక్రంగా మాట్లాడతారు, వంకరగానే బతుకుతారు. వాళ్ళ బ్రతికే వంకర, టింకర. అందుకే ప్రభు అన్నాడు, మీరు సక్రమంగా బ్రతకండి. అందుకే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చాలా మందిలో ప్రేమ లేకపోవడానికి గల కారణం ఏంటిదంటే అక్రమము, వంకరతనము. వంకరతనంలో ప్రేమ ఉండదు. వంకరగా బతికేటోళ్ళ లోపల ప్రేమ ఉండదండి, అది నిలబడదు. ఎవరైతే సక్రమంగా బ్రతుకుతారో వాళ్ళ లోపల ప్రేమ ఉంటుంది. వక్ర జనం ఉన్నారు మన చుట్టూ, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎంతసేపు మూర్ఖంగా మాట్లాడతారు, వక్రంగా ఆలోచిస్తారు, వక్రంగానే పనులు చేస్తారు. మనం ఎలా ఉండాలి అంటే నిరపరాధులను, నిష్కలంకలను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అన్నాడు. అందుకే మీరు దేవుని వాక్యాన్ని పట్టుకుంటే అది మిమ్మల్ని సక్రమంగా నిలబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాడు అక్కడ 15లో చూడండి, 16 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచనం, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. రక్షణను కాపాడుకోవాలంటే నువ్వు జీవవాక్యాన్ని పట్టుకోవాలి. ఆ వాక్యములో ఉన్న ఆత్మను పట్టుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మ నిన్ను క్రమముగా నడిపిస్తుంది. అందుకే వాక్య సారాంశం కావాలి. ఈ మధ్య ఒక అతను అంటుండు, బాప్తిసం అంతా రక్షణ రాదట. విన్నారా మీరు? నేను దాని వీడియో చేసిన, చూడండి. బాప్తిసం అంతా రక్షణ రాదంట. అసలు రక్షణ బాప్తిసం కొరకు కాదంట. ఏమండి? బిబు అనేటోడు ఒకటి ఉన్నాడు, వాడు చెప్తున్నాడు ఇమ్మా డబల్ గుడ్ దేవుడు అన్నాడు అయ్యగా. వినండి మీరు, అందులో ఎంత డేంజర్గా చెప్తున్నాడు. బాప్తిసం అంతా రక్షణ రాదంట. అసలు రక్షణ కొరకు కాదంట బాప్తిసం. ఇంకేమన్నా ఉన్నదా? ఇక వాడు గట్టిగా మాట్లాడుతుండు, వాడు గట్టిగా అయ్యగారి గురించి మాట్లాడుతుండు, గట్టిగా వీడియోలు చేస్తున్నాడు. వీళ్ళు కూడా లోకాసులు అటువంటి వాళ్ళనే పిలుస్తారు. నేను ఇంతకుముందు ఒకసారి టీవీ 1లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఒకసారి. వాడు క్రైస్తవులుగా వాడు నాకు వ్యతిరేకి.
కాబట్టి కొంతమంది క్రైస్తవులుగానే కనబడతారు, కొంచెం లోతుకెళ్ళి చూస్తే తెలుస్తుంది వాడు క్రైస్తవుడో కాదు. వాడికి రక్షణ ఉన్నట్టు వానికి, కానీ వాడు కూడా మళ్ళీ బైబిల్ వచనాలు ఎత్తి మాట్లాడబట్టి. ఇట్లా ఫిల్టర్ చేసుకుంటూ పోతే రక్షణ పొందేటోడు 7 లక్షల ఒక్కడో ఇద్దరు అంతే. చాలా మంది యేసుప్రభుని నమ్మినాం అనుకుంటారు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, పెద్ద తేడేమో. అయితే యేసయ్యను నమ్మి రక్షణ పొందినోడు క్రమముగా బ్రతుకుతాడు, ఆత్మానుసారంగా బ్రతుకుతాడు. ఆత్మానుసారంగా అంటే లేఖన సారాంశం ప్రకారం బ్రతుకుతాడు. బైబిల్లో చెప్పబడిన పైన వచనాల ప్రకారం కాదు బ్రతికేది, వాక్య సారాంశం ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళకే నిత్య జీవం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము పైన కాదండి చూడాల్సింది, లోతుగా మనం పరిశీలన చెయ్యాలి, లోతుగా మనం ఆలోచించాలి. ఈ లోకస్తులందరూ బైబిల్ ఎత్తుంది కదా, అక్షరాలు ఇలా చెప్తున్నాయి కదా అని మాట్లాడుతున్నారు. అది చాలా చాలా డేంజర్ అది. కనుక ఆత్మానుసారంగా వాళ్ళు నడవడం లేదు, ఆత్మానుసారంగా వాళ్ళు చూడడం లేదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. సంగతులను పైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొనిన ఎడలా అతడు ఎలాగు క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. సంగతులను ఎట్లా చూస్తున్నారట? పైన చూస్తున్నారు. పైన చూసేటోళ్ళు మనకు లెక్కకు కాదు, లెక్క తీసుకోదు వాళ్ళని. వీళ్ళు మాట్లాడేటోళ్ళు చాలా మంది పైన చూస్తున్నారండి. ఇప్పుడు ఆర్టీఎఫ్ వాళ్ళు కూడా పైన చూస్తున్నారు విషయాలు. లేఖనము లోపల చూస్తేనే మనకు సత్యం దొరుకుతుంది, ఆత్మ నడిపింపు దొరుకుతుంది. పైన చూస్తే మనకు ఆత్మ నడిపింపు దొరకదు. ఎందుకంటే సారాంశము లోపల ఉంటుంది, బయట ఉండదు. ఈ విషయం అర్థమైతలేదు. ఈనాడున్న ఇక్కడున్న క్రైస్తవ సమాజం కూడా పైన బతుకుతున్నారా, లోపల బతుకుతున్నారా? మీరు చెప్పండి. పైన బతికేటోళ్లకు మనకు పొందన ఎక్కడ ఉంటుందండి? చెప్పండి మీరు. పైన బ్రతకొద్దు, పైన లేఖనాలను చూసి బ్రతకొద్దు. కొంతమంది అంటే బైబిల్ని పట్టుకొని బ్రతుకుతారు అంతే, అలా ఉన్న సారాంశము లోపలికి వాళ్ళు ఆలోచించడం లేదు, తొంగి చూడడం లేదు. ఏంది వాళ్ళు మనం ఎట్లా సమానమవుతాం చెప్పండి? వాళ్ళకి మనకి ఏమన్నా పోలిక ఉంటుందా చెప్పండి? అందుకే ఆఖరికి ఇశ్రాయేలీయులు అరణ్యయాత్ర చేసినప్పుడు 30-40 లక్షల మంది బయలుదేరారు. చేరేటప్పుడు కొన్ని వేల మంది పోయినారు. అందులో శూరులుగా చెప్పబడిన వాళ్ళు యెహోషువ, కాలేబులు మాత్రమే చేరు, కాల్బలం కలిగినటువంటి వాళ్ళు. అట్లనే రక్షణ ప్రారంభించినప్పుడు చాలా మంది బయలుదేరుతారు, కానీ రక్షణ కాపాడుకొని అంతముదానుక సహించే వాళ్ళు కొద్ది మంది మిగులుతారు. అందులో మనం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది ఎవరిది వాళ్ళదే. రేపు ఎవరెవరు జారిపోతారో, ఎవరెవరు నిలబడతారో యేసయ్యలో నుంచి పడిపోకుండా అది ఎవరి ఇష్టం వాళ్ళదే సుమా. మనకేం తెలుసు? ఇప్పుడు మొన్నటి దాకా యేసయ్య దేవుడు అని, ఈ రోజు దాకా యేసయ్య దేవుడు అని చెప్పి రేపు ఎవడైనా యేసు దేవుడు కాదు ఏం కాదని అంటాడేమో, మనకేమేరకు. ఈ రోజు దాకా కొంతమంది యేసయ్య దేవుడు కాదు కాదని చెప్పి రేపటి నుంచి వాడు యేసయ్యనే దేవుడు నమ్ముతాడేమో, మనకేమేరక. అట్లుంటారు ఇట్లుంటారు. ఏమండి, కొంతమంది ప్రైవేట్ కంపెనీ నుంచి కష్టపడి సాధించి గవర్నమెంట్ జాబ్ కొడతారు, కొంతమంది ఉన్న గవర్నమెంట్ జాబ్ కొట్టుకొని ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళిపోతాం. ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్కు ఉండే విలువ వేరు, ప్రైవేట్ జాబ్లో ఉండే విలువ వేరు. అది కూడా అక్రమంగా పెట్టిన కంపెనీ వేరు. సైతాన్ గాంధీ అక్రమైన కంపెనీ, అందులో ఎప్పుడు మంచి ప్రోడక్ట్ తయారు కాదు, అందులో మొత్తము చెడ్డ ప్రోడక్టే తయారవుతుంది. అసలు వాడు పెట్టింది అందుకు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉంటాయి, అందులో డ్రగ్స్ తయారవుతాయి, విషం తయారవుతుంది. మంచి కంపెనీలు అవి కానే కాదు. అట్లనే మనం ఇప్పుడు ప్రభుత్వ కంపెనీ మీరు గమనించండి. ఇంకొకటి మంచి గుడ్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మీకు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు అందాల? మీకు కనబడ్డప్పుడు, ఎప్పుడైనా పోయినప్పుడు కనబడ్డప్పుడు ఎంతమంది కనబడ్డారు మీకు? ఒక 20 మంది. దాని పవర్ ఎంత ఉంటుంది? మండలం మొత్తం ఉంటుంది. మండలంలో ఎంతమంది ఉంటే అంతమంది మీద పవర్ ఉంటుంది. అది గవర్నమెంట్ ఆఫీస్. ఇప్పుడు ఒక కంపెనీ తీసుకుందాం, మహేంద్ర కంపెనీ ఉంది. మహేంద్ర కంపెనీలో ఎంతమంది ఉంటారు? దాని పవరు, ఆ కంపెనీ మటుగా పనిచేస్తుంది పవరు. కంపెనీ యువతలకు వచ్చి మేము మహేంద్ర కంపెనీ అని మన మీద ఏమైనా పెత్తనం నడుస్తుంది?
ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ఇప్పుడు ప్రవీణ్ అన్నట్టు 20 మంది ఉంటాయి, 20 మంది నడుస్తుంది పవర్ ఉన్న అందరి మీద. కానీ కంపెనీలో 1000 మంది, మహేంద్ర కంపెనీలో ఎంప్లాయీస్ ఎంతమంది మీకే ఎరక? 10,000 మంది ఉండొచ్చా? ఒక 1000 మంది ఉండొచ్చా? ఈజీగా ఉంటారు కదా. 1000 మంది ఎక్కువనా 20 మంది ఎక్కువనా? 1000 మంది ఎక్కువ కదా. 1000 మంది ఎక్కువ అంటే మరి వాళ్ళ పవర్ ఎంత దూరం? ఆ కంపెనీ మందమే. మరి ఎంఆర్ఓ ఆఫీస్ అది గవర్నమెంట్ ఆఫీస్, అది అందులో ఉండేది 20 మంది అయితే వాళ్ళ పవర్ ఎంత గొప్పది? దానికి దీనికి ఏమైనా పొంతనుందా? మన కంపెనీ మన ఆఫీస్ అటువంటిది అన్నట్టు. దేవునికి మహిమ కలుగును గాక. నిజం చెప్తున్నా, నేను నిజం చెప్తున్నా. ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది పవర్. సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది ఒకటి, యూనివర్సల్ కదా. అంటే చిన్నగా చెప్తున్నా, నేను చిన్నగా చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణలో సెక్రటేరియట్ ఉంది, అది గవర్నమెంట్. అది దాని పవర్ ఎట్లుంటుంది? తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 4-5 కోట్ల మంది మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద దాని పవర్ ఉంటుంది. అవునా కదా? పిరమిడ్ కంపెనీ ఉంది, దీని పెద్ద కంపెనీ, 1000 మంది అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు. మరి దాని పవర్ ఎంత? దాని గోడల మందమే. దాని గోడ దాటితే దాని పవర్ ఏం నడుస్తుంది? ఎవరి మీద నడుస్తుంది పవర్? అట్లా సైతాన్ గాడు పెద్ద కంపెనీ తెరిచి కూర్చున్నాడు, అందరు అందులో పనిచేస్తారు. ఎవరు అందులో ఉన్న ఎంప్లాయీస్? ఎవరు? అదే మనకు సంబంధించిన 1 తిమోతి 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి అందరూ వాని కంపెనీలో ఎంప్లాయీస్. మీరు ఎడ చేస్తారు ఉద్యోగము అంటే మన ఉద్యోగం ఏం ఎరికైనా? ఎవరైనా అడిగితే మా ఉద్యోగం ఏం ఎరికైనా? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది, అక్కడ మన జాబ్. దేవునికి మహిమ కలుగును గాక. 1 తిమోతి 3:15 మన జాబ్. ఎక్కడ? 3:15. కనుక మనం అక్కడ ఉండడానికి ఇష్టపడాలి. అయితే ఇప్పుడు నా జాబ్ ఎక్కడంటే ఇక్కడనే నా జాబ్. వాళ్ళ దగ్గర ఎక్కువ మంది లేరు, గాడికేం పోతాం. మీకు ఇంకో విషయం చెప్తా చూడండి. ఎంఆర్ఓ ఆఫీసు మంచిగా అనిపిస్తుందా? ఒక కార్పొరేట్ ఆఫీస్ మంచిగా అనిపిస్తుందా? చూడండి. మీరు ఇప్పుడు హైదరాబాద్ రండి, కేపీహెచ్బికి ఆఫీస్కు. ఎంఆర్ఓ ఆఫీస్ ఎట్లుంటుంది, కార్పొరేట్ ఆఫీస్ ఎట్లుంటుంది? ఆ లులు మాల్ పక్కన ఒకటి మంజిరమాల్ అని ఉండదు, అది కార్పొరేట్ ఆఫీస్ ఉంటాయి అన్ని. అలా దాని పక్కనే కొంత దూరంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఈ కార్పొరేట్ ఆఫీస్ లెక్క ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్. ఏమరా ఉంటుందా? ఇప్పుడు మన దగ్గరనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, మన దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది. ఎంఆర్ఓ ఆఫీస్ అంత ఆకర్షణీయంగా కనబడుతుందా? మీరు చెప్పండి. వాళ్ళు కూర్చునే కుర్చీలు కానీ, ఆ లోపల ఉండే బెంచీలు కానీ, అలా గోడలు కానీ నిజం చెప్పండి ఉంటాయి. కానీ ఒక ప్రైవేట్ కాలేజ్ చూడండి, ఒక ప్రైవేట్ కాలేజీ లెక్క కూడా ఉండదు ఎంఆర్ఓ ఆఫీస్. భౌతికంగా చూడడానికి ఉంటుందా? ఉండదు. కానీ దాని పవర్ దీని పవర్, సత్య సంబంధులకు అసత్య సంబంధులకు అంత తేడు ఉంటుంది. అందుకే మాది గిట్లనే ఉంటుంది. ఆదిమ సంఘం నుంచి మీరు చూసుకుంటారండి, ఆదిమ సంఘం నుంచి కూడా వాళ్ళకున్న శక్తి, వాళ్ళకున్న భక్తి, వాళ్ళకున్న పవర్ ఎంత, వాళ్ళ భౌతికంగా ఉన్నటువంటి అసెట్స్ ఎన్ని. గవర్నమెంట్ ఆఫీస్ లెక్క. ప్రైవేట్ ఆఫీసులు, ఇప్పుడు ఇక్కడ ఒక చర్చ్ ఉంది, వాళ్ళకి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు మనం గిట్లున్నాము? ఇప్పుడు వాళ్ళు నమ్మింది యేసు ప్రభునే, మనం నమ్మింది యేసు ప్రభుని. వాళ్ళు అట్లుండి మనం గిట్లెందుకున్నాము? ఏంది తేడా? వాళ్ళని దీవిస్తున్న దేవుడు మనల్ని ఎందుకు దీవిస్తలేడు? అసలు మనం నమ్మిన దేవుడు, వాళ్ళు నమ్మిన దేవుడు ఒక్కడే అయితే వాళ్ళని అట్లా చేసి మనల్ని గిట్లెందుకు చేస్తున్నాడు? ఇలా ఆత్మీయంగా ఆశ్రయించబడుతున్నాం. అసలు ఆయననే ఈయననా అనే డౌట్ కూడా వస్తుంది అప్పుడు. వాళ్ళు నమ్ముతున్నది మనం నమ్ముతున్నది ఒక ఆయన నేనా అనే డౌట్ కూడా వస్తుంది. అరే ఇచ్చటాయన ఆయనే కదా, ఇచ్చటాయన ఆయన అయినప్పుడు వాళ్ళకి ఇస్తాడు, మనకి ఏడెట్లా? మనకు తిననికే సరిగ్గా తిండి లేదు నెలంతా, వాళ్ళకేమో ఏందది ఆ వైభవం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నాడు. అప్పుడు అరే నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు, అసలు వాళ్ళు నమ్ముతున్న దేవుడు, నేను నమ్ముతున్న ఆ యేసుప్రభు ఒక్కడేనా? ఇంకేమైనా తేడా, ఇంకా 2-3 రకాల యేసుప్రభులు ఎవరైనా ఉన్నారా అని నేను వెతుకుతున్నాను యాక్చువల్గా. నిజము. అరే అట్లెట్లా? అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మ ఈ లోకానుసారంగా ఎలాంటి పరిస్థితులు ఉండాలంటే
వాళ్ళు నమ్మినటువంటి యేసయ్యను నమ్మితే బాగుండు అనిపిస్తుంది నాకు. కానీ ఆదిమ అపోస్తలుల దగ్గరికి వెళ్ళి చూసేసరికి మళ్ళీ అట్లా లేదు వ్యవహారం. ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఆదిమ అపోస్తలుల యొక్క ఆఫీస్ అంతా ఎట్లుండేది? వాళ్ళది ఇల్లే ఆఫీసు, వాళ్ళది ఇల్లే ఆఫీసు, వీళ్ళదేమో ఆఫీసే ఇల్లు, పెద్ద పెద్ద బిల్డింగ్ ఇల్లు. ఇది దీవించే దేవుడు ఎందుకు అట్లా దీవిస్తున్నాడు? ఆయన ఈయన ఒకడేనా? కాదు, మనం ఇంకా పరీక్షించాలి, ఇంకా ప్రార్థన చేయాలి, మనం అవసరం ఉంది. ఏమండి? కాబట్టి మనమైతే ఒక తీర్మానం చేయాలి. రక్షణను కొనసాగించుకోవడానికి చాలామంది ఏమంటారు, ఈ లోకంలో ఒక గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు అని అంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్ వేస్తారు. అంటే వాళ్ళకి జాబ్ ఎందుకు కావాలంటే అక్కడ వచ్చే డబ్బులు, ఆ గవర్నమెంట్ జాబ్ అంటే వచ్చే గౌరవము, దాని నుంచి వచ్చేటువంటి లాభము, ప్రతిఫలం కావాలి వాళ్ళకి, అంతే. కానీ వీళ్ళ పిల్లలనే గవర్నమెంట్ స్కూల్ వేస్తారంటే వేయరు. అంటే అక్కడ వాళ్ళు ఆశిస్తుంది ఏంటంటే కేవలం అక్కడ దొరికే గౌరవము, హోదా, డబ్బు, అదే వాళ్ళకి కావాలి. అర్థమైంది? అట్లా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే గవర్నమెంట్ జాబులు ఉన్నాం. మనది ప్రైవేట్ సంస్థ కాదు. పరమ తండ్రి అయిన దేవాది దేవుడు చూపెట్టిన రాజమార్గము, ఆత్మీయ మార్గములో మనం ఉన్నాం. అందుకే ఈ క్రైస్తవులు ఎవరు ఆదివారం ప్రభువులలో పాలు పొందరు, మనం పాలు పొందుతాం. వాళ్ళకు మనకున్న ఈ తేడా, ఇట్లా ఎన్నో తేడాలు ఉన్నాయి మనకు, వాళ్ళకు ఒకటి రెండుగా. కాబట్టి మన రక్షణను మనం కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ రక్షణను మీరు కొనసాగించుకోనికి జాగ్రత్త పడండి. దేవుని దగ్గర ప్రార్థించుకుందాం. దేవుడు మనకు సాయం చేయను గాక. రండి ప్రార్థించుకుందాం.